అందరికీ నమస్కారం. సమ్మర్ సోగాళ్ళు వచ్చేసారు. సమ్మర్ బ్లాక్ బస్టర్ అంటే ఇట్టా ఉండాలా అనిపించేశారు. F3 చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా బ్లాక్ బస్టర్ అంటే ఇట్టా ఉండాలా అంటే అంతేగా అంతేగా అని కడుపుప్ప నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే F3 సక్సెస్లో ఒక సింహభాగం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఉందండి. అదెవరో తెలుసా? పిల్లలు. అంతే కదండి, పిల్లలు సినిమా థియేటర్కి వెళ్ళాలి అంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ అంతా కదలాల్సిందే. కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్కి వెళుతూ సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇవాళ బ్లాక్ బస్టర్గా నిలిపింది F3. సో అటువంటి పిల్లల్ని ఇవాళ మనం సక్సెస్ సెలబ్రేషన్స్లో కలవబోతున్నాము. సో ముందుగా కిడ్స్ అందరికీ హాయ్ చెప్పేద్దాము. హాయ్ కిడ్స్, హలో. వారిని రే ఫోన్లో అమ్మ బాబోయ్, ఇక్కడికి వచ్చినా ఫోన్లో వదలట్లేదు వీళ్ళు. నేను చెప్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు, కానీ మన టీం మెంబర్స్ వచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ టీం మెంబర్స్తో ఇంటరాక్ట్ అయిపోతారుగా. అంతేగా, డబుల్ హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని వెల్కమ్ చెప్పేద్దాము. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు, అనిల్ గారు వెల్కమ్. నేను వీళ్ళని ఫోన్ నుంచి డైవర్ట్ చేయలేకపోయాను, కనీసం మీరైనా కాస్త ఆ పని చేస్తే బాగుంటుంది. ఒకసారి మీరు హాయ్ చెప్తే వాళ్ళందరూ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. హాయ్, హలో, నేను F3 డైరెక్టర్ని వచ్చానమ్మా. నాకంటే ఎవరన్నా మన సునీల్ లాంటి కామెడీ నవ్వించేవాళ్ళని చూస్తే రియాక్ట్ వచ్చాము. సునీల్ గారిని పిలవండి. సునీల్ గారిని పిలిచేద్దాం. లెట్ మీ వెల్కమ్ సునీల్ గారు. ఖచ్చితంగా సునీల్ గారి కామెడీ టైమింగ్కి, ఆయన చెప్పే డైలాగ్ డెలివరీకి మన పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సునీల్ గారు. అన్నయ్య, పిల్లలు డిస్టర్బ్ అవ్వాలి, వాళ్ళు అసలు ఫోన్ నుంచి రావట్లా. హాయ్, హలో, ఓయ్ అగ్ని పర్వతాల బద్దలైన అక్కడ నుంచి బయటకు రాదు. కాదు అనిల్ గారు, ఇంకా మనం బ్రహ్మాస్త్రాలు తీయాల్సిందే. అస్త్రాలని పిలిచేద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా సునీల్ గారు ప్లీజ్ మీరు కూడా స్టేజ్ పైకి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను పిలిచే వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఫోన్స్ లోంచి బయటికి ఎలా రారో నేను చూస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఆ బ్లాక్ బస్టర్ డ్యూయోని స్టేజ్ పైకి పిలిచేద్దామా. లెట్ మీ వెల్కమ్ విక్టరీ వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్ గారు. సమ్మర్ సోగాళ్ళు ఇస్ హియర్. వెల్కమ్ వెంకటేష్ గారు, వెల్కమ్ వరుణ్ గారు. హలో 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 పిల్లలు బాబు చిల్లమ్మా. ఇదేంటిది? ఇదేంటి అమ్మా, ఒక రియాక్షన్ లేదు. ఏంటి అసలు వెంకటేష్ గారు వచ్చారు. బాబు వరుణ్ గారు హలో, హాయ్ చెప్పండి రా. ఇది ఇంత సైలెంట్ గా. హలో, ఎల్లో షర్ట్ లేదు, రెడ్. అమ్మా అమ్మా పేరెంట్స్, అమ్మా అమ్మా నాన్నలు వచ్చి అమ్మా ఒక్కొక్క రండి. మేము తీసింది సినిమా, మేము చెప్పాము. మేము అక్కడ మీరేం చేస్తున్నారు? ఆ ఫోన్లు తీసేసుకోండి. అక్కడ కూడా ఆ బ్యాగ్ తీసుకోండి. ఫోన్ తీసుకోండి అమ్మా. ఒరే మళ్ళీ ఫోన్. హలో, సార్ ఫుల్ స్వాగ్. ఇదేంటిది? సార్ ఫుల్ స్వింగ్ లో F3 టాయ్స్. ఏదో ఉంది. సూపర్, థ్యాంక్ యూ. మొత్తానికి F3 టాయ్స్ కి శాంతించారు, మా ప్రపంచంలోకి వచ్చారు. హాయ్. అది వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ ప్లీజ్ అందరూ కూర్చుంటే మనం చక్కగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుదాము. ఓకే కిడ్స్, మరి అందరూ రెడీయా మన టీంతో మాట్లాడడానికి? సూపర్. సో ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఎవరెవరితో ఇంటరాక్ట్ అయితే బాగుంటుందంటారు? అనిల్ గారు, వెంకటేష్ గారు, వాళ్ళు మిమ్మల్ని ఏమో అడగాలని అనుకుంటున్నారు. ఓకే, రెడీ? నాకు F3లో అన్ని సీన్స్ చాలా నచ్చాయి. మీ సినిమా చూసినప్పుడు మీకే సీన్ చాలా నచ్చింది? నాకా? ముందు వరుణ్ చెప్తాడు. నాకు తత్తయ్య సీన్ నచ్చింది. ఫిట్స్ వస్తుంది సినిమాలో. నా ఫస్ట్ వెంకటేష్ గారికి, రఘుబాబు గారికి, తర్వాత నాగశ్వని నాకు వస్తుంది. నా ఫేవరెట్ సీన్. థియేటర్ అల్లాడిపోయింది. ఎవరికి ఫిట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఎంజాయ్ చేశారు చెప్పండి. యాక్చువల్లీ నాకు హాలీ గారికి వచ్చినప్పుడు ట్రూ నాకైతే ఆ లేడీస్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేశారు. ఫైనల్ గా నెక్స్ట్ అటు వెళ్దామా? అటు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు కిడ్స్. వెంకీ మామ, మీరు మూవీలో మనీ ప్లాంట్ రెసిపీస్ చూపించారు కదా, మీ రియల్ లైఫ్లో ఫేవరెట్ డిష్ ఏంటి? మనీ ప్లాంట్ లీవ్స్తో చికెన్ చేస్తున్నారమ్మా. చికెన్ ఆకులేసి చికెన్ కుర్మా చేస్తున్నారు.
వెంకీ మామ, అప్పుడు నువ్వు ఫ్రస్ట్రేషన్ది వెంకీ ఆసనం వేసావు కదా, మరి మాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మేమేం చేయాలి? నేను అనుకోవడం స్కూల్లో కదా, హోమ్లో అందరూ స్కూల్లో ఎందుకు వస్తుంది? టీచర్స్ బాగా అరుస్తున్నారు మిమ్మల్ని, ఇంట్లోనా అమ్మ నాన్నలు అరుస్తున్నారా? అప్పుడు మీకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారా? అప్పుడు మేమేం మీరేం చేయాలా? మీరు కూడా అదే చేసేయండి అమ్మా, బెస్ట్. లే ఒకసారి వెంకీ ఆసన్ వేసే నువ్వు వేస్తే నేను కూడా చేస్తాను. నువ్వు చేయి, నేను ఎలా చేస్తాను? ఓకే, నేను కూడా చేయనా? చెయ్యి. ఓకే. వెంకీ మామ, మా స్కూల్లో చిన్నప్పుడు మేము తప్పు చేస్తే మమ్మల్ని అరిచేవాళ్ళు. మీ చిన్నప్పుడు కూడా మీరు స్కూల్లో మిస్టేక్ చేస్తే మిమ్మల్ని అరిచేవాళ్ళ? మా టైంలో మా అరవడం కదా, మా బాగా పీకేవాళ్ళు, బాగా పీకేవారు. బాగా పీకేవాళ్ళు, బాగా కొట్టేవాళ్ళు, ఇక్కడ పించ్ చేసేవాళ్ళు. పించింగ్ అంటే తెలుసు కదా, బాగా పించేసేస్తారు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ అదృష్టవంతులు. అవును. ఎందుకంటే కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేసినా కూడా డెలికేట్ మ్యాటర్ కాబట్టి అప్పుడు అసలు ఇంట్లోనే వాయించమనే వాళ్ళు. కానీ సార్ వాయించడం ఒక ఎత్తు అయితే టీచర్ల ముందు కమల్ హాసన్లు వెంకటేష్ గారు బయటకు వస్తూ ఉంటారనమాట. అలాంటిది యాక్చువల్లీ మనం ఒకసారి ఇప్పుడు చూద్దామా అనిల్ గారు? అంటే యూజువల్ గా ఎలా రియాక్ట్ అవుతూ ఉంటారు అంటే 5-6 రకాలు ఉంటాయి. కొట్టేటప్పుడు ఒక్కొక్క ఆర్టిస్ట్ అయిపోతారు. ఒక కర్ర తీసుకొద్దామా ఇప్పుడు? తీసుకోండి. ఏంటమ్మా ఇది? సార్ సునీల్ గారు, మీరు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయి? అదేదో చెయ్యి ఊడి పడిపోయినట్టు. అబ్బో, ఓ బాబోయ్, ఓ అమ్మో, ఇదేమి యాక్టింగ్ రా బాబు. ఆ రేంజ్ ఉండేది. ఫస్ట్ గట్టిగా తట్టుకుంటూ ఇంకో 2 పీకుతారని ఫస్ట్ యాక్ట్ చేసి వాళ్ళు ఉండదు. అనిల్ గారు అయితే ఎలా చేస్తారు? అంటే నేను ఇంకొంతమంది ఉంటారంటే వాళ్ళు కొద్దిగా బాగా బలిసిన ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అంటే ఈ మాస్టర్ని కూడా కమాండ్ చేసే టైప్ ఉంటుంది ఆడు. సరదా కొట్టు. ఓహో, అబ్బా, యాటిట్యూడ్ యాటిట్యూడ్ కొట్టు. అంటే ఆ సాయంత్రం మాస్టర్ గల్లీలో నుంచి వెళ్తే రాయితో తలబాలు కొట్టేటట్టే బాబోయ్. ఓకే, సో మొత్తానికి ఇంకోటి ఉంటాయి చిన్న బ్రో వరుణ్ గారు. అంటే ఇది ఈ టైప్ ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ? అంటే చిన్న ప్రభుదేవ్ అయిపోతారు. యాక్చువల్లీ సినిమాలో ఎద్దుని కూడా ఏడిపించిన ఘనత మాస్టర్ కూడా. సార్ స్కూల్లో నేను మీది వాడాను, 2-3 సార్లు వాడాను. వర్కౌట్ అయింది. ఏ కమాన్. చూస్తేనే అయిపోయింది. మాస్టర్ ఏం కొడతాడు? వెంకీ మామ, నీకు చిన్నప్పుడు ఎంత పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు? 100 రూపాయలు ఇచ్చారు. మీరు ఎన్ని అవర్స్ చదువుకుంటుండే మీ చిన్నప్పుడు? నన్ను చూడొద్దు. ట్యూషన్ ఉండేది నాకు స్కూల్ తర్వాత. సో రోజు ఒక 1.5 hour 1 hour ట్యూషన్ అయితే కంపల్సరీ. అంటే స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయనని చెప్పి ట్యూషన్ పెట్టించారు. సేమ్ ఇక్కడ కూడా అంతే అమ్మా. నేను అసలు చదువుకునేవాడిని కాదు, కానీ ఎగ్జామ్స్ బాగా చదివేవాళ్ళం. ముందు నైట్ అంతా పడుకోకుండా కూడా చదివేవాళ్ళం. వెంకీ మామ, మీలో ఫస్ట్ బెంచెస్ ఎవరు, లాస్ట్ బెంచెస్ ఎవరు? నేను ఎప్పుడు లాస్ట్ బెంచ్ అమ్మా. నా హైట్ వల్ల నన్ను వెనకాల వేసేవారు. కానీ నాకు అదే ఇష్టం, వెనకాల కూర్చోండి. సునీల్ గారు? నేను మిడిల్ బెంచ్ అండి. మిడిల్ బెంచ్. అప్పుడు ఎవరికి తెలియదు కదండి. యాక్చువల్లీ మిడిల్ బెంచెస్ ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. సేఫ్ స్పాట్, రెబెల్ స్కూల్ అక్కడే కూర్చోండి. అంటే నేను మాక్సిమం బాల్కనీ, అంటే బెంచ్లో కూర్చునే టైం ఉండే, వెళ్ళి సినిమా హాల్లో బాల్కనీలో కూర్చునేవాడిని. చిన్నప్పుడు స్కూల్ డుంబా కొట్టాలంటే కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి. మీ ఎక్స్క్యూజెస్ ఏంటి? కాలు నొప్పిలు, కడుపు నొప్పి, ఫీవర్. అదే కరెక్ట్. రెండోది చెప్పావు, చాలా ఈజీ. కడుపు నొప్పి రోజు వచ్చేది, కడుపు నొప్పి, హెడేక్, స్టమక్ పెయిన్ మేడం అనేవాళ్ళు వెళ్ళిపోవాలి. సార్, డబ్బులు బాగా సంపాదించాలంటే ఏం చేయాలి? అడిగావు, కరెక్ట్గా అడిగావు. ఫస్ట్ నువ్వు చేసే పని కష్టపడి పని చేయాలి. ఓకే,
తర్వాత బాగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. కానీ అన్నీ కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేసినప్పుడు నీకు ఏం రావాలో వాళ్ళు ఇస్తారు. వచ్చింది తీసుకో, ఎక్కువ అడగొద్దు, వచ్చింది తీసుకో, దాంతో హ్యాపీగా ఉండాలి. ఓకే ఓకే సార్. యా, సూపర్, మంచి కట్టుకుని వచ్చాడు, పాయింట్ correct గా అడిగాడు. అడిగాడు. వరుణ్ గారు, మీరు చిన్నప్పుడు ఏ గేమ్స్ ఆడేవారు? క్రికెట్ ఇంకా అవుట్ ఇలాంటి గేమ్స్ ఎక్కువ ఆడేవాళ్ళం. నన్ను స్కూల్ టీంలో తీసుకున్నారు కాదు, క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని, ఫుట్బాల్ ఎక్కువ ఆడేవాడిని స్కూల్లో. నువ్వేం ఆడుతావు? బాస్కెట్బాల్. నా హైట్ చూసి అందరూ బాస్కెట్బాల్ అనుకుంటారు, కానీ నాకు బాస్కెట్బాల్లో చూడడం తప్ప అది ఆడడం అసలు రాదు. స్కూల్లో ఏ సబ్జెక్ట్ అంటే ఫన్, ఏ సబ్జెక్ట్ అంటే ఫ్రస్ట్రేషన్? గుడ్ క్వశ్చన్. ఫన్ నాకు ఇంగ్లీష్ కొంచెం అదొకటి వచ్చేది, బాగా మార్కులు ఎక్కువ వచ్చేవి. ఫ్రస్ట్రేషన్ మ్యాథ్స్. అంతేగా అందరికి అంతేగా అబ్బాబా, ఏం ఫేస్లమ్మా, అంతేగా మొత్తం బ్యాచ్ అంతే. F2లో నా డేట్స్ అడుగుదామని చూసారంట అనిల్ గారు, బట్ డేట్స్ క్లాష్ అయ్యి కుదరలేదు. F3లో ఏమో పాండమిక్ కదా, ఎందుకు నన్ను వదిలేసాను. F4లో ఏదైనా చిన్న హీరో క్యారెక్టర్ ఉంటే చాలు. అది నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ బాబు, నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటే మేము చేస్తాం, సరేనా? సరే, థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు సినిమాలో మీకు నచ్చొచ్చినప్పుడు మీరు మ్యానరిజమ్స్తో కవర్ చేస్తారు కదా, అలా ఇప్పుడు మా కోసం ఒక మ్యానరిజం చేసి చూపిస్తారా? చెప్తే చెప్తాను. ఏదన్నా మాకు మెగాస్టార్ గారి మ్యానరిజం కావాలి. F3 సినిమా బ్లాక్ బస్టర్. మాకు కామెడీ మూవీస్ అంటే మాకు చాలా ఇష్టం. మీవి కామెడీ ఇష్టమా, సెంటిమెంట్ ఇష్టమా, యాక్షన్ ఇష్టమా? నిజం చెప్పాలంటే నాకు అన్నీ ఇష్టం అమ్మా. వెన్ ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఆల్ ద మూవీస్, యూ షుడ్ డూ గుడ్ ఫిల్మ్స్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్లో కూడా వస్తుంది, సెంటిమెంట్లో కూడా వస్తుంది, కామెడీలో వస్తుంది. సో మిమ్మల్ని అందరినీ మీరు ఎంజాయ్ చేసి చూడాలనే ఇలాంటి మంచి సినిమాలు తీస్తూ ఉంటాం. సార్, మీరు ఇంతమంది కామెడియన్స్తో వర్క్ చేశారు కదా, మీది ఎవరిది కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకున్నారు? ఎవరిదంటే అందరూ వాళ్ళు ఏ సీన్కి ఆ సీన్ వాళ్ళు ద బెస్ట్, సో పర్ఫెక్ట్గా చేశారంట. నాట్ ఒక పర్సన్ నేను పిక్ చేయలేను, చేసిన వాళ్ళందరూ టాప్ ఆర్టిస్టులు. ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. అనిల్ కారప్పొడి గారు, చెప్పు. మీకు ఈ F3 కారపొడనవా అనిల్ గారిని అంటే ఆయన తీసే సినిమాలు అన్ని కారం కారపొడి ఇలానే బాగా సూపర్ గా ఉన్నాయి కదా, అందుకే కారపొడేమో అనుకున్నా. ఓహో, నేను రాగిపొడి అనుకున్నాను. లేదు, బిత్తిరి సత్యేమో రాగిపొడి, నువ్వేమో కారపొడలి. అరే నా ఇంటి పేరు రావిపూడిరా. మీకు ఈ F3 టాయ్స్ కనిపెట్టాలనే ఐడియా ఎలాగొచ్చింది? అంటే పిల్లలే ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఎర్రా అంటే చూస్తూ ఫోన్లో చూసుకుంటూ ఉంటారు. సోఫాల్లోనో, కుర్చీల్లోనో, బస్సులు, ఎక్కడన్నా ఏ ట్రావెలింగ్లోనైనా చేతిలో ఫోన్ ఉంటుంది. సో దీనికి ఏదైనా ఒక సొల్యూషన్ ఉంటే బాగుండు అని చెప్పి మేము ఒక ఊహించి కల్పిత ఒక కథను చేసాం. బట్ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు, నిజంగా అలాంటిది ఏదైనా ఒకటి ఇచ్చే. నిజంగా నాకు ఒకటి ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా. నువ్వు చాలా ప్రాక్టికల్గా ఉన్నావు. సునీల్ అంకల్, మీరు విలన్గా ఉండటం ఇష్టమా, హీరోగా ఉండటం ఇష్టమా, కమెడియన్గా ఉండటం ఇష్టమా? విలన్ అవుదామని వచ్చానమ్మా, ఆ కోరిక తీరిపోయింది. కమెడియన్గా బాగా నవ్విస్తే ఇష్టం. థ్యాంక్ యూ. వెంకీ మామ, అమ్మా మీరు చెప్పు. మీరు F2లో డాగ్స్తో మాట్లాడారు, F3లో కౌస్తో మాట్లాడారు. మీరు రియల్ లైఫ్లో యానిమల్స్తో మాట్లాడతారా? మాట్లాడతారు. కుక్కలతో మాట్లాడతాను. ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి, అప్పుడప్పుడు మాట్లాడతాను. అనిల్ గారు, ఇప్పుడు యాక్చువల్లీ చాలా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ వచ్చారు వీళ్ళ సినిమా గురించి, అన్నిటి గురించి. అదేదో మీరు కూడా ఈసారి క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు వీళ్ళని. సో ఇప్పటి వరకు మమ్మల్ని అడిగారు కాబట్టి అసలు మీరు మీ చదువుల్లో ఏమాత్రం పుడుంగులో అది మేము కొద్దిగా మిమ్మల్ని తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎప్పుడు ఆటలు వీటితో పాటు అసలు మీ నాలెడ్జ్ ఏంటందో మేము తెలుసు. సింపుల్గా కొన్ని అడుగుతాం, తలా ఒకటి. మీ టాలెంట్ ఏందో మేము చూస్తాం. ఓకే, ఐల్ గివ్ యూ అ న్యూస్ పేపర్. ఓకే, యూ హ్యావ్ టు రీడ్ ఇట్ ఫాస్ట్. ఓకే, హూ ఇస్ గోయింగ్ టు డూ ఇట్? హూ విల్ డూ ద టాస్క్? నేను. లెట్స్ సీ మీ ఇంగ్లీష్ ఎంత. ఓకే, చూద్దాం న్యూస్ ఎలా చదువుతాడో. ఒకసారి పాస్ చేసేయండి అమ్మా. హే, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, అదిరిపోయిందిగా.
అరే నేను ఇంకా పెట్టలేదురా. అయితే ఇప్పుడు పెట్టు. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, అదిరిపోయిందిగా. మ్యాథ్స్ నీ ఇష్టమా నీకు మ్యాథ్స్? టేబుల్స్ చెప్తా. ఓకే 4 టేబుల్ చెప్పు. స్టార్టింగ్ ట్రబుల్. అరే ఒకటే చెప్పు. కమాన్ చెప్పు చెప్పు. మ్యానరిజం కమాన్. yes వచ్చేసాను. చాలా జీవిస్తున్నా ఒకటనే చెప్పరా? 4 సార్. 4 1 థ్యాంక్ యూ. ఆస్ట్రేలియా. AUS TRA LIA. కరెక్ట్. సూపర్ క్లాప్. సూపర్. ఓకే నేను అడిగింది చెప్పాలి, నీకు వచ్చింది కాదు. నేను అడుగుతా అది చెప్పాలి. 15 5 సార్. 35. థ్యాంక్ యూ. ఫోన్లు ఎక్కువ చూస్తావు కదా నువ్వు. గుడ్ గర్ల్. 14 3 సార్. 4. థ్యాంక్ యూ. నువ్వు మరీ టూ మచ్ నువ్వు. అబ్బో 14 3 సార్ 4. అరే ఏం చదువుతున్నారు నువ్వు? ఏ క్లాస్ బాబు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ టైమే చదువుతున్నావా? ఫస్ట్ టైమేనా? ఓకే. F3 సినిమా చూసారు కదా, అందులో మీకు వరుణ్ గారు ఇది స్టామరింగ్ వచ్చినప్పుడు చేసే వాటిల్లో మీరు గుర్తు పెట్టుకున్న స్టెప్ ఏంటో ఉంటే ఎవరన్నా చేసి చూపించండి. వాళ్ళది దడా ఫ్యామిలీ అవుతుంది, మాది మెగా ఫ్యామిలీ. వెరీ గుడ్. ఓకే సో మీ అందరికీ కాస్త టేబుల్స్ అన్ని ఫోన్ల వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యో మాకు అర్థమవుతుంది. మీరేమన్నా అడుగుతారా? టెస్ట్ చేయండి. ఇప్పుడు దాకా స్కూల్ గురించి అడిగారు కదా. వెంకీ మామ చెకోస్లోవేకియా స్పెల్లింగ్ చెప్పారా? గుడ్ లక్ బ్రో, ఆల్ ది బెస్ట్. చెకోస్లోవేకియా. ఎందుకు మా నాన్న కష్టమని చెప్తావు? నాకు కళ్ళు కనపడవు, ఏమి అది చదువుకోలేదు నేను. చెప్పండి సార్ ప్లీజ్. CZE బాగుంది అంతే అనుకుంటున్నా. CZE Koslevia. సూపర్. సూపర్. థ్యాంక్ యూ. Fantastic. నువ్వు వినలేదు, కరెక్ట్ చెప్పేసి. సూపర్. సైక్లోక్లోరోఫియా స్పెల్లింగ్ అందరూ చెప్పాలి. సైక్లోపీడియా. నాకు ఒకటి తెలుసు, Okay, bro. అందులో కొంచెం తెలుసు నాకు. ఏది సైకిలో CYCLO. ఓహో సైకిల్లో. నేను సగం చెప్తా. బిగినింగ్ చెప్తా. EN ఏంటి చెప్తా. అయ్యే కరెక్ట్. మధ్యలో స్టార్టింగ్ ఈఎన్. సూపర్. మీరు కలుపుకోండి, ఎవరిదెవరిని ఎక్కడ కలుపుకుంటారో మీరు అది యాడ్ చేసుకోండి ఎక్కడ కావాలంటే. అందరూ చెప్పాలి అన్నందుకు అందరూ పంచుకున్నారు దాన్ని. బాగుంది. ఓకే టీమ్ ఇటు డైరెక్టర్ అంకుల్, మీరు మాకు టేబుల్స్ అడిగారు కదా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను టేబుల్స్లో, మీరు చెప్పాలి. 98 9s are 882. కరెక్టా? అది ఓకే నువ్వు అడిగేసి. ఎవరిని అడుగుతున్నావు? సునీల్ గారినా? సునీల్ గారు ఈ క్వశ్చన్ మీకంట. సునీల్ గారు ఫహాద్ ఫాసిల్ స్పెల్లింగ్. ఫహాద్ ఫాసిల్ స్పెల్లింగ్ అంట. ఫహాద్ ఫాజిల్ స్పెల్లింగ్. ఫహాద్ ఫాజిల్ అంటే ఆయనే కదా చేశారు. పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప అతనే. FA హాద్. FA హాద్. జిల్లు. ఫా జిల్. FA హాద్ FA జిల్. కరెక్ట్, ఇది కరెక్ట్. మీకుందండి. FA హాద్ FA జిల్. మీకుంది పుష్ప 2 ఫాజిల్. కరెక్ట్ కదా? ఓకే. అనిల్ గారు, వెంకీ గారు అందరూ కూడా మీరు రాగానే టాయ్స్ అనగానే వీళ్ళల్లో ఉన్న ఎక్సైట్మెంట్ మనం చూసాం కాబట్టి వీళ్ళందరూ ఇంత ఎక్సైటెడ్గా ఇక్కడికి వచ్చారు కాబట్టి టాయ్స్ ఇచ్చే కార్యక్రమంలోకి వెళ్దాం సార్. ఇప్పుడు అయితే టాయ్స్ ఎలా అంటే మనం అంత ఈజీగా ఇచ్చేస్తే ఏం బాగుంటుంది, వాళ్ళ చేత చిన్న టాస్క్లు చేయించి. పర్ఫెక్ట్. టాస్క్లు చేయించు. సో కాదు, ఫస్ట్ బాహుబలి టాయ్ ఎవరికి కావాలో ఒక ముగ్గురు రండి. ముగ్గురు అంటే ముగ్గురు. ఇంకో సరే ఓకే నాయనో ఉండరా బాబు. చేస్తున్నారు వీళ్ళు. బాహుబలి టాయ్స్ కావాలా? బాహుబలి టాయ్స్ కావాలా? సరే బాహుబలి సినిమా రెడీగా ఉన్నాడు. ఒక డైలాగ్ చెప్పండి చూద్దాం. చూద్దాం. మీకు తెలుసా? మీరు దిగండి. మీరు ఫెయిల్ రండి. ఫెయిల్ అయిపోయారు రండి. జై మహేష్ మతే. అబ్బా
ఓకే ఓకే అప్పుడు ఒకరికే ఇద్దరు పట్టుకోండి ఇస్తాగా మొత్తానికి చాలా సగం ఇది. సగం డైలాగులు హక్ చెప్పి చేసుకొని, డాన్స్ చేసి కలిసి తీసుకొని అక్కడికి వెళ్ళండి జాగ్రత్తగా. బాహుబలి టాయ్ జాగ్రత్త 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 ఏయ్ పడేద్దురా బాహుబలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టాయ్ అమ్మ డైలాగ్ చెప్పిన వాళ్ళకి డాన్స్ చేసిన డాన్స్ వాళ్ళకే చేసిన వాళ్ళకే బొమ్మ. బొమ్మ ఓకేనా? నాకు కొంచెం తెక్కు ఉంది. ఆ. దానికి దానికి ఒక అది కాదురా, కంప్లీట్ చేయి. లెక్క ఉంది. చాలా నేర్చుకోవచ్చు యాక్టింగ్. నాకు కొంచెం తెక్క ఉంది, దానికో లెక్క ఉంది. బాగుంది. రండి. సూపర్. సో ఇప్పుడు డైలాగ్ స్టెప్పులు ఎరగొట్టేశారు కాబట్టి క్లాప్స్, వాళ్ళు గెలుచుకున్నారు. క్లాప్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టాయ్ గెలుచుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి డైలాగ్ అండ్ సాంగ్ కి మా డాన్స్. తమ్ముడిది yes చిన్నోడు. చిన్నోడు చిన్నోడు. చిన్నోడు. భయపడేవాడు బేరానికి వస్తాడు, మన దగ్గర బేరా లేవమ్మా. ఓకే మన దగ్గర బేరాలేమమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. అబ్బా ఈజీ స్టెప్ అమ్మా. వెరీ గుడ్ వెరీ గుడ్. డైలాగ్ బాగుంది. డైలాగ్ ఎవరు చెప్పారు? డైలాగ్ ఎవరు చెప్పారు? కమ్యా మహేష్ బాబు గారి టాయ్ గెలిచేసుకుంటారు. కంగ్రాట్స్. రండి రండి రండి. డైలాగ్ అంతా వచ్చావరా, ఈ డైలాగ్ చెప్తాడు. డైలాగ్ చెప్తావా? అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి దమ్ముండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. అబ్బో. వస్తున్నా. ఇక ప్రెజెంట్ చేసేద్దాం టాయ్. తీసుకో. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పదా. సూపర్. తొంగి తొంగి నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోవాలి. చాలా మంది డిజర్వ్ చేస్తారు ఈ టాయ్. కమ్ ఆన్, కంగ్రాట్స్. జాగ్రత్త. ఇదేంటా బాబు? పుష్పరాజ్ క్రేజ్ కి స్టేజ్ ఫుల్ ఏ అయిపోయింది. మొత్తం వచ్చారు రే, పట్టర్రా. లాస్ట్ బొమ్మ. వెరీ గుడ్. ఇంకా ఇంకా కదా, అందరు పట్టరమ్మా. పుష్ప పుష్పరా ఎవరు తగ్గలేదే. ఓకే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ ఎవరు తగ్గేదేలే. నేను ఈ బిజినెస్ కి వేలు పెట్టి కెలకడానికి రాలే, వేలేడానికి వచ్చినా ఎవరు తగ్గేదేలే. గుడ్ డాల్ మంచి ఇచ్చేసి. సింక్ లో ఉన్నారు. ఎస్ Come. ఇస్తారా? మీరు వాళ్ళే వాళ్ళే వెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోండి అమ్మా. జాగ్రత్త. పోకండి, ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఆల్ కిడ్స్, థ్యాంక్ యూ సో మచ్. వాట్ అన్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, సునీల్ గారు అండ్ అనిల్ గారు.